పిచ్చుక పనసకాయ వ్యాపారం. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఊరి చివర అడవికి ఆనుకుని ఉన్న 2 ఎకరాల స్థలం కొన్నది. అది చూసి చిచ్చుకాకి చోటు చిలుక తెగ నవ్వుకున్నారు. ఊరికి దూరంగా అడవిలో కొన్నావేంటి అని ఎగతాళి చేశారు. కాని ఒకరోజు రాత్రి భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఒక పెద్ద పిడుగు సరిగ్గా ఊరికి తుని స్థలానికి మధ్యలో పడింది. అక్కడ పెద్ద లోయ ఏర్పడి ఊరి చెరువు నీళ్లు అందులోకొచ్చి చేరాయి. దాంతో తుని స్థలం కాస్త ఒక ఐలాండ్ లాగా మారిపోయింది. అక్కడికి వెళ్లాలంటే పడవ మీద వెళ్లాల్సిందే. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఉదయం 9 గంటలు. తుని పిచ్చుక నది ఒడ్డున ఒక చిన్న పడవ వేసుకుని తన స్థలంలోకి వెళ్తుంది. ఒడ్డున చిచ్చుకాకి చోటు చిలుక నిలబడి చూస్తున్నారు. చూసావా చోటు, దీని అదృష్టం తగలయ్యా. చవకగా వస్తుందని కొండల మధ్యలో కొంది. ఆ దేవుడు పిడుగు వేసి దాన్ని రిసార్ట్లా మార్చేశాడు. ఇప్పుడు దాని స్థలానికి వెళ్లాలంటే స్పెషల్ బోట్ కావాలి. మనం మాత్రం ఈ దుమ్ము కొట్టుకుపోయిన ఊర్లోనే ఉన్నాం. అవును చిచ్చు, తుని ఇప్పుడు పిచ్చుక కాదు, పైరేట్ ఆఫ్ ది పక్షుల గ్రామంలో ఉంది. రోజు పడవ వేసుకుని వెళ్తుంది. అక్కడ ఏం పండిస్తుందో ఏమో. ఏం పండిస్తుందిలే, గడ్డి పండిస్తుంది. ఆ నీళ్ల మధ్యలో ఏం మొలుస్తాయి? మహా అయితే కప్పలో చేపలో పెంచుతుంది. కాని తుని పిచ్చుక అక్కడ పనస చెట్లు నాటింది. ఆ నేల బలం వల్ల, నీటి వసతి వల్ల చెట్లు ఏపుగా పెరిగాయి. కొన్నాళ్లకు చెట్ల నిండా పెద్ద పెద్ద పనసకాయలు కాశాయి. ఆ పనస పండ్ల వాసన గాలిలో కలిసి ఊరంతా వ్యాపించింది. ఒకరోజు సాయంత్రం ఊర్లో చల్లని గాలి వీస్తోంది. గాలితో పాటు తీయటి పనసపండు వాసన వస్తోంది. బన్ను చిలుక ముక్కు పైకి పెట్టి వాసన చూస్తున్నాడు. అమ్మా చోటు, ఈ వాసన ఏంటి? తేనెలో ముంచినట్లు, బెల్లం పాకంలో ఉడికిచ్చినట్లుంది. నా ముక్కుకి పండగలా ఉంది. నాకు కూడా వస్తుందిరా బన్ను. ఇది పనసపండు వాసన. మన ఊర్లో పనస చెట్లు లేవు కదా, ఎక్కడి నుండి వస్తుంది? చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి, అంటే ఆ వాసన తుని అంటే ఐలాండ్ నుండి వస్తుంది. అక్కడ చెట్ల నిండా ఏనుగు కుంభస్థలం అంత లావు పనసకాయలు వేలాడుతున్నాయి. నేను బైనాక్యులర్స్ తో చూశాను. ఏంటి పనసకాయలా? అవేమైనా బంగారమా అంత వాసన రావడానికి? ముక్కుతో గాలి పీల్చి, అబ్బా, నిజంగానే అదిరిపోతుంది వాసన. ఈ తుని గాడిద మనకు చెప్పకుండా ఒక్కతే తినేస్తుందేమో. అమ్మా, అలా జరగనివ్వను. నాకు పనస తొనలు కావాలి. ఆ జిగురు చేతికి అంటుకున్నా పర్లేదు, నాకు ఆ పండు కావాలి. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక పడవలో చాలా పనసకాయలను కోసుకొని నది ఒడ్డుకు తీసుకునొచ్చింది. ఒడ్డున ఒక పెద్ద గొడుగు వేసి కింద ఒక పెద్ద కుర్చీ వేసుకుని పనసకాయల రాశి ముందు దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. చేతిలో కత్తి, పక్కన నూనె డబ్బా. తుని పిచ్చుక గట్టిగా అరుస్తూ, పనసకాయలు తేనెలాంటి పనస తొనలు. ఒక్క తొన తింటే 100 ఏళ్లు బ్రతుకుతారు. రండి బాబు రండి. వాసన చూసి ఊరంతా అక్కడికి తరలొచ్చింది. చిచ్చు, చోటు, బన్ను, చిన్ను అందరూ ముందు వరుసలో ఉన్నారు. చిచ్చుకాకి పనసకాయ సైజు చూసి కళ్ళు పెద్దవి చేసి, అమ్మో తుని, ఇదేంటి పనసకాయనా లేక గుమ్మడికాయనా? ఎంత పెద్దగా ఉందేంటి? నా తోటలో పెరిగినవి చిచ్చు. అన్ని హైబ్రిడ్ కాదు, నాటుకాయలు. రుచి అద్భుతం. కావాలంటే కొనుక్కో. రేట్ ఎంత తుని? మన వాళ్ళమే కదా, తక్కువ చెప్పు. చోటు, స్నేహం వేరు, వ్యాపారం వేరు. ఒక్క కాయ 500 రూపాయలు. తొనలు కావాలంటే డజను 100 రూపాయలు. ఏంటి 500? బంగారం అమ్ముతున్నావా? మరి ఇంత రేటా? 200కి ఇవ్వ, ఇప్పుడే తీసుకెళ్తా. తుని పిచ్చుక నవ్వుతూ, 200కి తొక్క కూడా రాదు చిచ్చు. కావాలంటే తీసుకో, లేకపోతే పక్కకు జరుగు. కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. మమ్మీ, బేరాలాపవే. నాకు ఆ పనస తొనలు కావాలి. చూడు, అవి ఎంత పచ్చగా ఉన్నాయో. ఆంటీ, శాంపిల్ కింద ఒక తొన్న ఇవ్వచ్చుగా, టేస్ట్ చూసి చెప్తాము. వ్యాపారంలో శాంపిల్స్ ఉండవు పన్ను. నమ్మకం ఉంటే కొనుక్కో. చిచ్చుకాకి కోపం వచ్చింది. తుని దగ్గర ఇంత రేటు పెట్టి కొనడం కంటే మనమే పడవ వేసుకుని ఆ తోటలోకి వెళ్లి కోసుకుంటే పోలా అని అనుకుంది. చిచ్చుకాకి చోటుతో గుసగుసగా, చోట, మనం తొలి దగ్గర కొనద్దు. నా దగ్గర ఒక పాత తెప్ప ఉంది. రాత్రికి మనం రహస్యంగా ఆ ఐలాండ్కి వెళ్దాం. చెట్టు కొన్నవి కోసుకుందాం.
ఫ్రీగా వస్తాయి. అమ్మో, ఆ నదిలో ముసళ్ళుంటాయేమో, నాకు భయం. ఏం పర్లేదులే, పనస కోసం ఆ మాత్రం రిస్క్ చేయాలి. రాత్రి 12 గంటలు. చిచ్చు, చోటు, బన్ను, చిన్ను కలిసి ఒక పాత చెక్క తెప్ప మీద నది దాటడానికని బయలుదేరారు. చిచ్చుకాకి తెడ్డు వేస్తోంది. గట్టిగా తెడ్డు వెయ్యండి, తుని చూడకముందే వెళ్ళాలి. అంటే పడవ గుండ్రంగా తిరుగుతోంది కానీ ముందుకెళ్ళట్లేదు. మీరు తెడ్డు వేస్తున్నారా లేక పప్పు కలుపుతున్నారా? నోరమయ్యరా, నాకు అలవాట్లేక అలా వస్తుంది. వాళ్ళు కష్టపడి నది మధ్యలోకి వచ్చారు. అప్పుడు సడన్ గా తుని పిచ్చుక తన తోటలో లైట్లు వేసింది. ఆమె అక్కడే కాపలాగా ఉంది. తుని పిచ్చుక మైక్లో, ఎవరది? దొంగలు నా తోట వైపు వస్తున్నారు. నా దగ్గర కారం నీళ్ల కన్ను ఉంది. ఒక్క అడుగు ముందుకు వేశారో కళ్ళల్లో కారం కొడతా. అమ్మో, తుని కనిపెట్టేసింది. వెనక్కి తిప్పండిరా బాబోయ్, పారిపోదాం. వెనక్కి తిప్పాలంటే మళ్ళీ తెడ్డు వేయాలి. నా చేతులు నొప్పి పడుతున్నాయి. అంటే కారం వద్దు, మేం పనసకాయల కోసం రాలేదు, గాలి కోసం వచ్చాం, చల్ల గాలి కోసం. అర్ధరాత్రి పనస తోటలో గాల, దొంగ వేషాలు వద్దు, మర్యాదగా వెళ్ళిపోండి. రేపు ఉదయం షాప్కి రండి. పాపం చిచ్చు బ్యాచ్ నది మధ్యలో దోమల కుట్లు తింటూ తుని వార్నింగ్కి భయపడి వెనక్కి వచ్చేశారు. ఇక మరుసటి రోజు ఉదయం ఇక లాభం లేదని చిచ్చు, చోటు డబ్బులు పట్టుకుని తుని దగ్గరకొచ్చారు. బన్ను కూడా ప్లేట్ పట్టుకుని వచ్చాడు. తుని, నువ్వే గెలిచావు, మేం ఓడాం. మాకు హోల్సేల్ గా కాయలివ్వు, మేం ఊర్లో చిల్లరగా అమ్ముకుంటాం. తుని పిచ్చుక కుర్చీలో స్టైల్గా కూర్చొని, అలా దారికి రండి. సరే, హోల్సేల్ అయితే కాయ 400కి ఇస్తా. ఎంతమందికి కావాలి? నాకు 10 కాయలు కావాలి. నాకు 20 కాయలు కావాలి. నేను సిటీలో అమ్ముకుంటా. సరే, తీసుకెళ్ళండి. కానీ ఒక కండిషన్, కాయలు కోసేటప్పుడు జిగురు చేతులకు అంటుకుంటే నా బాధ్యత కాదు. మీరే నూనె రాసుకొని కోసుకోవాలి. అంటే నాకొక ఫుల్ కాయ కావాలి, నేనే కోసుకుంటా. అందరూ కాయలు కొనుక్కున్నారు. బన్నుగాడు ఆత్రంగా ఇంటికెళ్లి నూనె రాసుకోకుండానే పనసకాయను కోశాడు. ఆ జిగురు వాడి చేతులకు, ముక్కుకి, రెక్కలకు అతుక్కుపోయింది. అమ్మా, కాపాడండి, నా రెక్కలు అతుక్కుపోయాయి. నేను ఎగరలేకపోతున్నా. నా ముక్కు కూడా ఓపెన్ అవ్వట్లేదు. లడ్డు ఎలా తినాలి? చోటు చిలుక తల కొట్టుకుంటూ, చెప్పాను కదరా నూనె రాయమని. ఇప్పుడు నిన్ను కిరోసిన్లో ముంచాలి, అప్పుడే ఆ జిగురు పోతుంది. బన్నుగాడు స్టిక్కర్ బన్ను అయిపోయాడు. తుని పిచ్చుక వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ఆమె ఉదయాన్నే పడవలో రావడం, దర్జాగా కుర్చీలో కూర్చుని అమ్మడం, సాయంత్రానికి డబ్బుల సంచితో ఇంటికి వెళ్లడం. ఇది చూసి చిచ్చుకాకి కుళ్ళుకుంటున్నా పనస పండు రుచికి లొంగిపోయింది. చిచ్చుకాకి పనసతోన తింటూ, ఏం చేస్తాం చోటు, తుని టైం బాగుంది. పిడుగు పడినా అది ఆమెకు అదృష్టంగా మారింది. ఈ పనసకాయలో ఉన్న టేస్ట్ నా మేక పాలలో కూడా లేదు. అవును చిచ్చు, కష్టపడితే ఫలితం దక్కుతుంది అంటారు. తుని తెలివిగా ఆలోచించింది. బన్ను చిలుక జిగురు వదిలించుకొని మళ్లీ తింటూ, ఏది ఏమైనా తుని ఆంటీ తోపు, పనస పండు హోప్. రేపు మళ్ళీ వెళ్దాం. ఈసారి పనస గింజల బిర్యానీ చేయమని అడుగుదాం. అందరూ నవ్వుకున్నారు. తుని తన పనస తోటను చూసుకుంటూ హాయిగా రాజులా, రాణిలా బ్రతుకుతోంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి విపత్తుని కూడా తెలివిగా వాడుకుంటే అదృష్టం పనసకాయంత పెద్దదిగా మారుతుంది. అత్యాశకపోతే చేతులకు జిగురంటుకుంటుంది. తుని సంక్రాంతి సంబరాలు. పల్లెటూరు మొత్తం సంక్రాంతి కలతో రంగురంగు ముగ్గులతో మెరిసిపోవాలని తెల్లవారుజాము నుండే ఊరి వీధుల్లో పక్షుల హడావడి మొదలైంది. రేపే సంక్రాంతి కావడంతో అందరూ వంట సామాగ్రి కొనుగోలులో నిమగ్నమయ్యారు. ఊరి మధ్యలో ఉన్న కుహు కిరాణా స్టోర్ దగ్గర విపరీతమైన రద్దీ ఉంది. కుహుగారు, త్వరగా 1/2 కిలో బెల్లం, 1 కిలో శనగపిండి, కొంచెం నువ్వులు మూట కట్టండి. పొద్దున్నే పిండి వంటలు మొదలు పెట్టాలి, లేకపోతే పిల్లలు గోల చేస్తారు. అమ్మా చూడగరా, 1 నిమిషం ఆగండి. ఇక్కడ మహి గంగిరెద్దుతో వచ్చాడు కదా, ఆయనకిచ్చి మీకు ఇస్తాను, ఆగండి. అసలే పండగ పూట కదా, అందరూ ఒక్కసారి వస్తే నా వల్ల ఎలా అవుతుంది? అదేంటి కుహు గారు, ఇప్పుడే మహికి బియ్యం ఇస్తున్నావా? సరే త్వరగా ఈ బంతిపూలు కూడా అయిపోతున్నాయి. పక్క వీధిలో తోట దగ్గరికి వెళ్ళాలి. ఒకవైపు ఊరంతా ఇలా పండుగ హడావడిలో ఉంటే, ఊరి చివరున్న పాత గుడిసె ముందు బుజ్జి ఒక్కతే
అరుగు మీద కూర్చునుంది. తన స్నేహితులు కొత్త బట్టల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే తను మాత్రం తన చిరిగిన పాత బట్టల వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. బుజ్జి తనలో తాను, దేవుడా, మా పేదరికానికి సంక్రాంతి లేదు, ఉగాది లేదు. ఏ పండుగొచ్చినా అందరూ పిండి వంటలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటే అలా చూస్తూ కూర్చోవడమే మా రాట. నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పుడే అక్కడికి బన్ను మరియు చిన్ను గాలిపటాలతో ఆడుకుంటూ వచ్చారు. బుజ్జా చూడ, మా అమ్మ నా కోసం ఈ పెద్ద గాలిపటం కొనిచ్చింది. రేపు పొద్దున్నే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ రకరకాల పిండి వంటలు తింటాము. అవును బుజ్జి, మా అమ్మ ఇంట్లో ఇప్పటికే అరిసెలు జంతికలు చేయడం మొదలు పెట్టింది. అసలు ఆ వాసన చూస్తుంటేనే ఆకలిస్తుంది. రేపు మేము రంగురంగుల గాలిపటాలు ఎగరవేస్తాం. బుజ్జి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. సరే బుజ్జి, నువ్వేం బాధపడక, పద కాసేపు గాలిపటాలు ఎగరేద్దాం. అలా ముగ్గురు కలిసి కొద్దిసేపు ఆనందంగా గాలిపటాలు ఎగరేసి ఆ తర్వాత చీకటి పడుతూ ఉండడంతో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. ఇక మరోవైపు చిచ్చు తన పెంకుటింట్లో కూర్చొని పిండి వంటలు చేస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం చాలా చిన్నది. తన కొడుకు చిన్నుకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వరై చిన్నగా బాగా విను. ఈ పండుగకి ఎవరిని మన ఇంటికి పిలవద్దు. బంధువులైనా స్నేహితులైనా సరే గేటు దగ్గరే ఆపే. ఎందుకంటే ఈ పిండి వంటలు మన ఇద్దరికి సరిపోయేలాగే చేశాను. కష్టపడి వండింది మనం వేరే వాళ్ళకి పెడితే మనకేం మిగులుతుంది? కానీ అమ్మ, మన ఎదురింటి తుని ఆంటీ వాళ్ళు పాపం ఏమీ చేసుకోలేదు కదా. బుజ్జికి కొంచెం ఇద్దామమ్మా. నా అరవైరా, అసలే రేట్లు మండిపోతున్నాయి. కోస్టార్ లో నూనె రేటు చూసావా? కిలో పిండి కంటే నా ప్రాణం పోయినంత పని అయ్యింది. ఆ తునికి ఎప్పుడూ పేదరికవే. దానికి పెడుతూ కూర్చుంటే మనం అడుక్కోవాలి. వెళ్ళు, ఆ గాలిపటం పట్టుకుని అటు వెళ్ళు. సాయంత్రం అయింది. తుని పనులన్నీ ముగించుకుని అలసిపోయి ఇంటికి తిరిగొచ్చింది. గుడిసె ముందు అరుగు మీద దిగులుగా కూర్చున్న బుజ్జిని చూసి ఆమె గుండె తల్లడిల్లిపోయింది. ఏంటి బుజ్జి, అలా సైలెంట్గా కూర్చున్నావు? పక్కింటి పిల్లలతో ఆడుకోవచ్చు కదా తల్లి. బుజ్జి మెల్లగా తలెత్తి చూసింది. కళ్ళు ఎర్రబడున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జి? ఎవరైనా ఏమైనా అన్నారా? బుజ్జి బాధగా, ఇంకేం అడుగుతావమ్మా, మన పేదరికానికి పండుగలుండవు కదా. ఇందాక పన్ను చిన్నలు కలిశారు. వాళ్ళెంతో గొప్పగా వాళ్ళ అమ్మలు చేసే పిండి వంటల గురించి, కొత్త బట్టల గురించి, రేపు వాళ్ళు చేసే ఎంజాయ్ గురించి చెప్పారు. మన గురించి చెప్పడానికి ఏముందమ్మా, ఎప్పుడు మనం ఇతరుల వైపు చూస్తూ ఉండటమేగా. అందుకే అప్పటి నుంచి ఇలా బాధగా కూర్చున్నాను. ఇంటికంటే నేనేం చేయగలను? తుని ఒక్క నిమిషం మాటలు రాక స్తంభించిపోయింది. తన బిడ్డ అడుగుతున్న ప్రశ్నకి సమాధానం తన దగ్గర లేదు. బుజ్జిని దగ్గరకు తీసుకుని హత్తుకుంది. నువ్వు బాధపడకు బుజ్జి, నిన్నెలా చూస్తుంటే నా ప్రాణం పోతుంది. ఏదో ఒక రోజు మనకి కూడా మంచి రోజులు వస్తాయి తల్లి. ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ వదిలేయడు. కాని తుని మనసులో మాత్రం రగిలిపోతుంది. దేవుడా, నా వల్ల నా బుజ్జి పండుగ రోజు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏ తల్లికి రాని కష్టం ఇది అని కుమిలిపోయింది. ఆ రాత్రి తునికి నిద్ర పట్టడం లేదు. రేపు పొద్దున్నే ఊరంతా సంక్రాంతి పాటలతో మారుమోగిపోతుంది. కాని తన గుడిసెలో మాత్రం ఆకలి కేకలే ఉంటాయేమోనని భయం వేసింది. నా కష్టానికి ఫలితం లేదా? నా బిడ్డ ఆకలి తీర్చలేనా అని ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థించింది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో టపటపామని ఎవరో గుడిసె తలుపు కొట్టారు. తుని ఉలిక్కిపడి లేచింది. తుని భయపడుతూ, ఎవరు ఈ రాత్రిపూట? ఈ చలిలో ఎవరొచ్చారు? మెల్లగా వెళ్లి తలుపు తీసింది. బయట మంచు కురుస్తోంది. అటూ ఇటూ చూసింది కాని ఎవరూ కనిపించలేదు. కాని కింద గడప దగ్గర ఒక చిన్న గోనె సంచుంది. అది తీసుకుని లోపలికొచ్చి చూసింది. అందులో చాలా డబ్బులు, కొత్త బట్టలు ఉన్నాయి. తుని ఆశ్చర్యంతో వెంటనే మళ్లీ బయటకొచ్చి ఇంటి చుట్టుపక్కలంతా కూడా వెతికి చూసింది. కాని ఎవ్వరూ కనిపించలేదు. లోపలికెళ్లి మంచం మీద కూర్చొని ఆలోచించసాగింది. భగవంతుడా, ఇది నిజమా? ఈ డబ్బులు ఎవరు పెట్టారు? నా బాధ నీకు అర్థమై ఎవరితోనూ దేవత రూపంలో వీటిని పంపించావా? ఏది ఏమైనా రేపు నా బుజ్జికి పండుగ చేస్తాను. తన కళ్ళల్లో మళ్లీ కన్నీళ్లు రానివ్వను. సంక్రాంతి రోజు తెల్లవారక ముందే తుని లేచింది. రాత్రంతా నిద్రలేకపోయినా ఆమెలో ఒక కొత్త ఉత్సాహం. బయట మంచు కురుస్తున్నా పట్టించుకోకుండా ఇల్లంతా శుభ్రం చేసింది. అరటి ఆకులు, బంతి పువ్వుల తోరణాలతో గుడిసెను అద్భుతంగా అలంకరించింది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టింది. బుజ్జి నిద్రలేవకముందే
కుహు కిరాణా స్టోర్కి వెళ్లి పిండి వంటలకు కావలసిన పిండి, బెల్లం, నూనె అన్నీ తెచ్చేసింది. ఇక బుజ్జిని మెల్లగా లేపుతుంది తుని. బుజ్జి నిద్రలేచి ఇంటిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఇలాంటి పండుగ వాతావరణాన్ని కలలో తప్ప నిజంగా ఎప్పుడూ తన ఇంట్లో చూడలేదు. తన కళ్ళు తానే నమ్మలేక మళ్ళీ మళ్ళీ తుడుచుకుని చూసింది. బయటికి వెళ్లి చూడగానే రంగురంగుల ముగ్గులు, ఇల్లంతా పువ్వుల అలంకరణ చూసి బుజ్జికి ఆనందం ఆగలేదు. అమ్మా, నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నిన్న నేను బాధపడినా ఏం చెప్పలేదు కదా అని మురిసిపోతుంది. తుని నవ్వుతూ, బుజ్జి వెళ్ళి త్వరగా స్నానం చేసిరా, ఇదిగో నీకోసం కొత్త బట్టలు. బుజ్జి ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టింది. అమ్మా, నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నిన్న బాధపడినా ఏం చెప్పలేదా? ఎంత బాగుందో అమ్మా, నాకంటే గొప్పగా ఈ ఊర్లో ఎవరు పండుగ చేసుకోవట్లేదు. ఊరంతా పండుగ సందడి నెలకొంది. మహిగ్రద్ద తన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికి వస్తున్నాడు. డమ్ డమ్ డమ్, గంగిరెద్దు వచ్చిందమ్మా, గంగిరెద్దు వచ్చింది, అందరికి శుభం తెస్తుంది. తుని, అమ్మా, పండుగ సంబరాలు చాలా బాగున్నాయి, గంగిరెద్దుకి ఏమైనా ధాన్యం వెయ్యమ్మా. తుని లోపల నుండి గిన్నెడు ధాన్యం తెచ్చి మహికిచ్చింది. అప్పుడే వీధి చివరి నుండి ఒక హరిదాసు తల మీద అక్షయ పాత్రను పెట్టుకుని చిరుతలతో హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అంటూ పాట పాడుతూ వస్తున్నాడు. ఆయన వేషధారణ, ఆ గొంతు వింటుంటే ఊరంతా భక్తితో నిండిపోయింది. తుని హరిదాసుని చూడగానే లోపలికెళ్లి గంప నిండా బియ్యం తీసుకునొచ్చింది. ఆయనకు బియ్యం పోస్తున్న సమయంలో ఆయన మెల్లగా తలెత్తి తుని కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు, ఆ చూపు తుని ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె చేతిలో ఉన్న గంప కింద పడిపోయింది. కళ్ళల్లో నుండి నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. తుని వణుకుతున్న గొంతుతో, ఏవండి, మీరు రాజుగారు, నిజంగా మీరేనా? ఇంతకాలానికి ఇల్లు గుర్తొచ్చిందా అండి? వచ్చింది ఎవరో కాదు, తుని భర్త రాజు. రాజు నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, నాకు తెలుసు తుని, నువ్వు నా కోసం రోజులు లెక్క పెడుతూ ఉంటావని, మన బతుకు మార్చాలని, మన బిడ్డ కోసం ఏదైనా సంపాదించాలని ఎవరికి చెప్పకుండా దుబాయ్ వెళ్ళాను. అక్కడ పగలు రాత్రి కష్టపడి సంపాదించి నీ ముందుకొచ్చాను. నేరుగా వస్తే అందరూ అడుగుతారని, హరిదాసు వేషంలో వస్తే మన ఇల్లు సంతోషంతో కలకలలాడుతుందని ఇలా వచ్చాను. తుని సంతోషంతో ఉప్పొంగిపోతూ, రాజుగారు, మీకు ఒకరిని పరిచయం చేస్తాను. బుజ్జి, బుజ్జి, ఇట్రా తల్లి, మీ నాన్న వచ్చాడురా, నీకోసం ఎవరొచ్చారో చూడు. బుజ్జి లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన తండ్రిని చూడగానే తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు చిందాయి. నాన్న, నాన్న, నాకు గాలిపటాలు కొనిస్తావా? కొత్త బట్టలు కొనిస్తావా అని అడుగుతూ తండ్రిని హత్తుకుంది. రాజు గుండె తరుక్కుపోయింది. తన బిడ్డను ప్రేమగా దగ్గరికి తీసుకుని కళ్ళల్లో నీళ్లతో ఇలా అన్నాడు. అన్ని కొనిస్తాన్రా బుజ్జి, ఈ నాన్న ఇన్నాళ్ళు లేని లోటుని తీరుస్తాడు, నీకు ప్రామిస్ తల్లి అని చెప్పి ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా గుడిసె లోపలికి వెళ్లారు. కొద్దిసేపటికి బుజ్జి స్నేహితులు బన్ను, చిన్ను అక్కడికొచ్చారు. వాళ్ళని చూడగానే బుజ్జి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రి దగ్గర గాలిపటాల కోసం డబ్బులు అడిగింది. నాన్న, నా ఫ్రెండ్స్ వచ్చారు, నాకు గాలిపటాలు కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వవా నాన్న? రాజు నవ్వుతూ తన జోబుల నుండి డబ్బులు తీసి బుజ్జికిచ్చాడు. వెళ్ళు తల్లి, నీకు నచ్చినన్ని గాలిపటాలు కొనుక్కో. మీ నాన్న వచ్చాడు కదా, ఈ ఊర్లోని అతిపెద్ద గాలిపటం నీదే అవుతుంది. బుజ్జి చాలా సంతోషంగా గాలిపటం కొనుక్కోడానికని తన ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తింది. బుజ్జి వెళ్ళాక తుని మరియు రాజు ఇంట్లో కూర్చొని పిండి వంటలు చేస్తున్నారు. అవునండి, నిజం చెప్పండి, మీరు నిన్న రాత్రే వచ్చారు కదా, మా ఇంటి ముందు ఆ డబ్బు సంచి పెట్టింది మీరే కదా? రాజు నవ్వుతూ, అవును తుని, నిన్న రాత్రి ఊరు చేరుకున్నాను. మన గుడిసె దగ్గరకు వచ్చి చూశాను, మీరు పడుకున్నారు. కానీ పండుగ పూట నువ్వు కన్నీళ్లు పెట్టుకోకూడదని ముందుగా ఆ డబ్బులు అక్కడ పెట్టి వెళ్లిపోయాను. ఈ రోజు ఉదయం నీ హడావడి చూస్తుంటే నా మనసు నిండిపోయింది. అటువైపు బయట మైదానంలో బన్ను, చిన్నులు గాలిపటాలు ఎగరేస్తున్నారు. బుజ్జి కూడా తన నాన్న తెచ్చిన అద్భుతమైన గాలిపటంతో అక్కడికెళ్ళింది. తుని భర్త రాజు తిరిగొచ్చాడని తెలిసిన వెంటనే లూసీ పావురం, చోటు చిలుక హడావడిగా తుని ఇంటి దగ్గరకొచ్చారు. అరే రాజు అన్నయ్య, ఎలా ఉన్నావు? ఎంతకాలానికి కనిపించావన్నయ్య? నువ్వు వచ్చేసరికి ఊరంతా పండుగ కల వచ్చేసింది. నిజమే రాజు అన్నయ్య, తుని నీకోసం ఎంతగా ఎదురు చూసిందో మాకు తెలుసు. మొత్తానికి మా తుని మొర దేవుడు విన్నాడు. నువ్వు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అవును లూసీ, చోటు, మీ అందరూ చలవే. తునిని, నా బిడ్డని మీరు బాగా చూసుకున్నారని నాకు తెలుసు. రండి, ఈ పండుగ మనం అందరం కలిసి ఇక్కడే తుని ఇంటి దగ్గరే జరుపుకుందాం. అలా తుని ఇంటి దగ్గర లూసీ, చోటు
వారి పిల్లలతో కలిసి అందరూ ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి జరుపుకున్నారు. చిచ్చుకాకి తన ఇంటి దగ్గర నుండి అదంతా అసూయగా చూస్తోంది. అదేంటి ఆ తోటి పెనిమిటి ఎప్పుడొచ్చాడో, అంత డబ్బు ఎక్కడది? ఛీ, ఈ పండగకి నాకు కాకుండా దానికి అదృష్టం పట్టింది అని లోపల కుమిలిపోతుంది.